హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ వ్లాగ్స్. షార్ట్లో చెప్పాను కదా శ్రీశైలం వెళ్ళాము అని. ఈ శ్రీశైలం వెళ్ళడానికైతే మేము చాలా రోజుల నుంచి అనుకున్నాము. ఆ రోజు అయితే కుదిరిందండి. ఏదైనా కూడా శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదంటారు కదా, అది నిజమేమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు శివయ్యని మనం చూడాలనుకున్నప్పుడు కాదు, ఆ శివయ్యనే మనల్ని చూడాలనుకున్నప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళే ప్రాప్తం కలుగుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి నుంచి ఆటో బుక్ చేసుకొని ఎంజీబీఎస్కి అయితే రీచ్ అయిపోయాము. ఎంజీబీఎస్లో ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 23 అండి. ఇక్కడ ఎప్పుడు బస్సెస్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి. మేమైతే 6:30కి బస్ ఎక్కేసాము. సూపర్ లగ్జరీ బస్ చాలా కంఫర్టబుల్గా ఉంది. సీట్స్ అనేవి కూడా ఖాళీగానే ఉన్నాయి. చూస్తున్నారు కదా వెదర్ అనేది ఎలా ఉందో. ఇక్కడే బస్ అనేది ఆపేశారు. ఇక్కడే అందరూ మార్నింగ్ టైంలో స్టార్ట్ అయ్యాము కాబట్టి టిఫిన్స్ చేయడానికి దిగేశారు. మేమైతే ఇక మార్నింగే ఇంట్లోనే ఇడ్లీ చేశాను. ఇక అదే తినేసి స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా ఇంతకుముందు, అది ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అన్నమాట. మీరైతే శ్రీశైలం అడవి అందాలను అయితే చూసేయండి. చూడ్డానికైతే నాకు ఒక మళ్ళీ తిరుపతికి వెళ్ళానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా నచ్చింది నాకు ఈ ఘాట్ రోడ్లో జర్నీ అయితే. మీరైతే ఈ శ్రీశైల అడవి అందాలనేవి చూసేయండి. నేనైతే మీకు క్వశ్చన్స్ అనేవి చెప్పాను కదా షార్ట్లో, వాటికి ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తాను. అసలు శ్రీశైలాన్ని మనం ఎందుకు దర్శించాలి అని అంటే, కురుక్షేత్రంలో లక్షల కొద్ది దానాలు చేస్తే, గంగలో 2000 సార్లు మునిగితే, నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, కేదార్లో 1000 యుగాలు నివసిస్తే వచ్చేంత పుణ్యం అనేది ఒక శ్రీశైల క్షేత్రంలోని మహాశివుణ్ణి దర్శనం చేసుకుంటే మనకు వస్తుంది. అసలు మన భూమి మీద వెలిసినటువంటి కైలాస క్షేత్రంగా శ్రీశైల క్షేత్రం అనేది చెప్పబడుతుంది. 12 జ్యోతిర్లింగాలుగా ఒకటిగా పేరుగాంచినటువంటి శ్రీశైల క్షేత్రం అనేది ఒకటి. ఈ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగంగా, భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి 6వ శక్తిపీఠంగా కొలువుదీరారు. ఇక్కడ శ్రీశైలంలో శివలింగం అనేది చిన్నగా ఉంటుందని చెప్పాను కదా, దానికి ఆన్సర్ ఏంటి అని అంటే, త్రేతాయుగంలో రాముడు రావణుడిని సంహరిస్తాడు కదా. ఇలా రావణుడిని చంపేయడం వల్ల రాముడికి ఏంటి అని అంటే బ్రహ్మహత్య పాతకం అనేది చుట్టుకుంటుంది. మరి ఈ బ్రహ్మహత్య పాతకాన్ని అయితే రాముడు తొలగించుకోవాలి కదా. ఈ తొలగించుకునే ప్రక్రియలో భాగంగా రాముడు ఏం చేశాడు అని అంటే, రామేశ్వరం అనేది వెళ్ళి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి సగం పాపాన్ని అయితే తొలగించుకున్నాడు. మరి మిగిలిన పాపం పోవాలి కదా. ఈ మిగిలిన పాపం అనేది పోవడానికి శ్రీశైలాన్ని దర్శించుకోవాలని అనుకున్నాడు. అయితే ఇక్కడ రావణుడు ఎవరు? శివుని యొక్క పరమభక్తుడు కావడం వల్ల శివుడు తన యొక్క పరమభక్తుడిని రాముడు చంపివేశాడన్నటువంటి కారణంగా రాముడు శ్రీశైలాన్ని దర్శించడానికన్నా ముందే కొంచెం భూమిలోకి కూరుకుపోతాడన్నమాట. భూమిలోకి వెళ్ళిపోతాడు. ఈ భూమిలోకి వెళ్ళిపోవడానికన్నా ముందే కొంచెం భాగం అనేది శ్రీరాముడు చూస్తాడన్నమాట. ఆ శ్రీరాముడు చూసినటువంటి కొంచెం భాగమే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి శివలింగం. అందుకే శ్రీశైలంలో శివలింగం అనేది చిన్నగా ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పింది. ఇంకొక క్వశ్చన్ ఏమడిగాను, భ్రమరాంబికాదేవి శక్తిపీఠం అనేది ఎలా ఏర్పడింది అని చెప్పాను కదా. దక్షుడు అంటే సతీదేవి యొక్క తండ్రి యజ్ఞం చేస్తుంటాడన్నమాట. అయితే ఈ యజ్ఞానికి శివునికి మరియు సతీదేవికి ఆహ్వానం అనేది అందదు. అయితే సతీదేవి ఏం చేస్తుంది, నా తండ్రినే కదా అని చెప్పేసి వెళ్తుంది. అప్పుడు దక్షుడు ఏం చేస్తాడు, శివుణ్ణి అవమానిస్తాడు. ఈ శివుణ్ణి అవమానించడం వల్ల సతీదేవి చాలా భయపడి అగ్నిలో దూకి తనని తాను ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం శివునికి తెలిసి చాలా బాధపడుతూ రుద్రతాండవం అనేది చేస్తాడు. అన్నింటికీ మూల కారణమైనటువంటి శివుడు ఇలా చేయడం అనేది మిగతా దేవతలకి దుఃఖం కలిగిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, సతీదేవి యొక్క శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు అనేవి ముక్కలుగా అయిన తర్వాత అవి 18 ప్లేస్లో పడతావి. అవే మనకి ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలుగా పిలువబడుతున్నవి. అందులో ఒక శక్తిపీఠం అయినటువంటిదే భ్రమరాంబికాదేవి శక్తిపీఠం. ఈ భ్రమరాంబికాదేవి శక్తిపీఠం అనేది ఏంటంటే 6వ శక్తిపీఠం. సతీదేవి యొక్క మెడ భాగం అనేది శ్రీశైలంలో పడింది. అందుకే భ్రమరాంబికాదేవి శక్తిపీఠం అనేది ఏర్పడింది. నేను చెప్పిన విషయాలు అనేవి మీకు అర్థమైనవని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే శ్రీశైలం డ్యామ్. మేము వెళ్ళే టైంకి అక్కడ అసలు వాటర్ అనేవి ఎక్కువ ఏం లేవు, కానీ వ్యూ అనేది చూడడానికైతే చాలా బాగుంది. మీరు కూడా చూడండి. శ్రీశైలం డ్యాంలో వాటర్ ఉన్నప్పుడు వచ్చుంటే ఇంకా బాగుండేది వ్యూ అనేది చూడడానికి.
టెంపుల్ టైమింగ్స్, ఫుడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. పార్ట్ 2గా డివైడ్ చేస్తున్నాను వీడియోని. ఎందుకంటే ఒకే వీడియోలో అయితే చాలా లెంతీ ఉంటుంది కదా, మీరు చూడడానికి కూడా బోర్ కొట్టేస్తుందేమో. ఐ హోప్ మీకు వీడియో అనేది నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను అడిగిన క్వశ్చన్స్కి అయితే మీకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పార్ట్ 2 అనేది త్వరలో పెడతాను.